అందరికీ నమస్కారం. మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చాలా ధీమాగా ఉంటాం. కానీ నిజంగా అవసరమైనప్పుడు మన క్లెయిమ్ రిజెక్ట్ అయితే అమ్మో, ఆ పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదూ. సరే, ఈరోజు మనం మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో చాలామందికి అర్థం కాని కొన్ని విషయాల గురించి, ముఖ్యంగా ఈ ఎక్స్క్లూషన్స్ అంటే మినహాయింపుల గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ మాట నిజంగా చాలా మందికి ఎదురయ్యే అనుభవమే. మనం ఏళ్ల తరబడి ఎంతో నమ్మకంతో ప్రీమియంలు కడతాం. కానీ మనకు డబ్బు అత్యవసరంగా కావలసినప్పుడు ఆ పాలసీ ఉపయోగపడకపోతే కలిగే బాధ మాటల్లో చెప్పలేంది. అసలు ఈ క్లెయిమ్స్ ఎందుకు తిరస్కరణకు గురవుతాయి? దాని వెనక కారణమేంటి? ఈ చిక్కంతా ఆ పాలసీ డాక్యుమెంట్లలోని చిన్న చిన్న అక్షరాల్లోనే ఉంటుంది. అదే ఫైన్ ప్రింట్. దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అనిపిస్తుంది గానీ అసాధ్యమైతే కాదు. పదండి, ఈరోజు ఆ వివరాలను మనకు అర్థమయ్యే భాషలో విడమర్చి చూద్దాం. మొట్టమొదటగా మనం తెలుసుకోవాల్సింది పర్మనెంట్ ఎక్స్క్లూషన్స్ గురించి. పేరులోనే ఉంది కదా, ఇవి ఎప్పటికీ మన పాలసీలో కవర్ అవ్వము. అంటే మనం ఏ కంపెనీ నుంచి పాలసీ తీసుకున్నా సరే కొన్ని రకాల ట్రీట్మెంట్లకు డబ్బులు రావు అనమాట. మరవేంటో ఒకసారి చూద్దామా? ఉదాహరణకు, అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే పారాగ్లైడింగ్ లాంటివి చేసేటప్పుడు దెబ్బలు తగిలినా, లేదా అందం కోసం చేయించుకునే కాస్మెటిక్ సర్జరీలు, బరువు తగ్గడానికి చేయించుకునే ట్రీట్మెంట్లు, ఇలాంటివి సాధారణంగా ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలోనూ కవర్ కావు. సరే, ఇక రెండో విషయానికి వద్దాం. ఇది చాలా చాలా ముఖ్యం. అదే వెయిటింగ్ పీరియడ్స్. వీటినే టెంపరరీ ఎక్స్క్లూజన్స్ అని కూడా అంటారు. చాలా క్లెయిమ్స్ రిజెక్ట్ అవడానికి ఇదే అతిపెద్ద కారణం. అసలు ఈ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, మనం ఈ రోజు పాలసీ కొంటే రేపట్నుంచే అన్ని జబ్బులకు కవరేజ్ వచ్చేయదు. కొన్ని రకాల జబ్బులకు క్లెయిమ్ చేసుకోవాలంటే కొంతకాలం ఆగాలి. ఈ ఆగాల్సిన సమయాన్నే వెయిటింగ్ పీరియడ్ అంటారన్నమాట. సాధారణంగా ఈ వెయిటింగ్ పీరియడ్స్ మనకు 3 రకాలుగా కనిపిస్తాయి. మొదటిది, పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు. ఈ టైంలో యాక్సిడెంట్స్ వల్ల హాస్పిటల్లో చేరితే తప్ప వేరే ఏ జబ్బుకు కవరేజ్ ఉండదు. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన జబ్బులకు, ఇంకా మనకు పాలసీకి ముందే ఉన్న జబ్బులకు వేరువేరు వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఉంది. నిర్దిష్ట వ్యాధులు అంటే అవి పాలసీ తీసుకునే ముందే మనకు ఉన్నాయని కాదు. మనకు ఆ జబ్బు లేకపోయినా పాలసీ తీసుకున్న తర్వాత వస్తే వాటికి కూడా ఒక ప్రత్యేకమైన వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఉదాహరణకు, చాలా సాధారణంగా వచ్చే క్యాటరాక్ట్ ఆపరేషన్, హెర్నియా, కిడ్నీలో రాళ్లు లేదా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు, వీటికి సాధారణంగా 24 నెలలు అంటే సరిగ్గా 2 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే పాలసీ తీసుకున్న 2 ఏళ్ల తర్వాతే వీటికి కవరేజ్ లభిస్తుందన్నమాట. మరి ఈ వెయిటింగ్ పీరియడ్స్ను తగ్గించుకునే మార్గమే లేదా అనే సందేహం రావచ్చు. కానీ ఒక మంచి విషయమేంటంటే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు వస్తున్న కొత్త పాలసీలు దీనికి కొన్ని సొల్యూషన్స్ ఇస్తున్నాయి. ఒక ఉదాహరణతో దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఈ రోజుల్లో వస్తున్న మోడర్న్ పాలసీల్ని ఒక కస్టమైజబుల్ సేఫ్టీ నెట్ లాగా అనుకోవచ్చు. అంటే ఒక బేసిక్ కవరేజ్ ఉంటుంది, దానికి మనకు అవసరమైన అదనపు ప్రొటెక్షన్ను యాడ్-ఆన్స్ రూపంలో జోడించుకోవచ్చు. మన అవసరాలకు తగ్గట్టు మన పాలసీని మనమే డిజైన్ చేసుకోవడం అన్నమాట. ఈ అదనపు ప్రొటెక్షన్ని టెక్నికల్గా యాడ్-ఆన్స్ లేదా రైడర్స్ అని పిలుస్తాం. అసలివేం చేస్తాయంటే పాలసీలోని బేసిక్ రూల్స్నే మార్చేస్తాయి. అదెలాగో చూద్దామా? ఒక్కసారి చూడండి. సాధారణంగా డయాబెటీస్ లేదా బీపీ లాంటి ముందుగా ఉన్న వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది? 36 నెలలు, అంటే 3 సంవత్సరాలు. కానీ ఒక స్పెషల్ యాడ్-ఆన్ తీసుకోవడం వల్ల ఈ 3 ఏళ్ల కాలాన్ని కేవలం 30 రోజులకు తగ్గించుకోవచ్చు. నమ్మశక్యంగా లేదు కదూ? 3 ఏళ్ల నిరీక్షణ కేవలం 1 నెలకు తగ్గిపోతుంది. అవును, విన్నది నిజమే. జస్ట్ 30 రోజులు. 3 ఏళ్లెక్కడా, 1 నెల ఎక్కడా? సరైన యాడ్-ఆన్ని ఎంచుకుంటే డయాబెటిస్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దాదాపు వెంటనే కవరేజ్ పొందే అవకాశం ఉంటుంది. ఇదే కస్టమైజేషన్ యొక్క అసలైన పవర్. సరే, ఇంతా చర్చించుకున్న తర్వాత మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటి? అదేంటంటే జ్ఞానమే శక్తి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ విషయంలో. మన పాలసీ గురించి మనకు ఎంత ఎక్కువ అవగాహన ఉంటే అంత మంచిది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన పదం యుఐఎన్, అంటే యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్. దీన్ని మనం పాలసీకి ఉండే డిఎన్ఏ లేదా ఒక వర్షన్ నంబర్ లాంటిది అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాయి.
సో మన దగ్గరున్న పాలసీకి సంబంధించిన సరైన రూల్స్ తెలుసుకోవాలంటే ఈ యూఐఎన్ ఉన్న డాక్యుమెంట్నే ఫాలో అవ్వాలి. కాబట్టి అసలు విషయమేంటంటే క్లెయిమ్ టైంలో ఎలాంటి ఇబ్బందులు, సర్ప్రైజ్లు ఉండకూడదనుకుంటే మన పాలసీ డాక్యుమెంట్పై ఉన్న యూఐఎన్ నంబర్తో సరిపోయే పూర్తి వివరాలను తప్పకుండా చదవాలి. అది చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఈ ప్రశ్నతో ఈరోజు ముగిద్దాం. మన దగ్గర ఒక ఆరోగ్య బీమా పాలసీ అయితే ఉంది, కాని దాని గురించి మనకు నిజంగా ఎంతవరకు అవగాహన ఉంది? ఎందుకంటే పాలసీని కొనడం ఒకెత్తైతే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటమే అసలైన రక్షణ.